आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఏదైనా పని తరచుగా చేస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాడు అనేవి పార్ట్ 1, పార్ట్ 2లో నేర్చుకున్నాము. ఈ వీడియోలో అలాంటి పనులని గతంలో నేను చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడు, చేస్తూ ఉండేదానిని, చేస్తూ ఉండేవాళ్ళము అని ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఒకసారి వాచ్ చేయండి. ఒక క్రియాపదాన్ని తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ తోటి నేను చేస్తూ ఉండేవాడిని, నువ్వు చేస్తూ ఉండేవాడివి, మేము చేస్తూ ఉండేవాళ్ళము ఇలా నేర్చుకుంటున్నాము. నాతో పాటు వారలు చెప్పండి. సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను చేస్తూ ఉండేవాడిని అంటే గతంలో నేను ఫోన్ చేస్తూ ఉండేవాడిని అంటే ఇప్పుడు చేయట్లేదు. మై ఫోన్ करता रहता था, मैं फोन करता रहता था. ఈ థా అనేది భూతకాలంలో వచ్చేటువంటి సహాయక క్రియ. నేను చేస్తూ ఉండేదాన్ని, मैं करती रहती थी. నువ్వు చేస్తూ ఉండేవాడివి, तुम करते रहते थे. నువ్వు ఫోన్ చేస్తూ ఉండేవాడివి, तुम फोन करते रहते थे. అదే స్త్రీలింగం అయితే నువ్వు ఫోన్ చేస్తూ ఉండేదానివి కదా, तुम फोन करती रहती थी ना అలా చెప్పాలి. నాతో పాటు వారలు చెప్పండి. మేము చేస్తూ ఉండేవాళ్ళం, हम फोन करते रहते थे. మేము ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళం. आप करते रहते थे. మీరు ఫోన్ చేస్తూ ఉండేవారు, आप फोन करते रहते थे. అతను ఫోన్ చేస్తూ ఉండేవాడు గతంలో, वह फोन करता रहता था. ఆమె ఫోన్ చేస్తూ ఉండేది, वह फोन करती रहती थी. గతంలో ఆ పని చేసేవాళ్ళము. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉండేవారు, वे फोन करते रहते थे. సీత ఫోన్ చేస్తూ ఉండేది, సీత ఫోన్ करती रहती थी. పడన అనేటువంటి క్రియాపదంతో గతంలో నేను చదువుతూ ఉండేవాడిని, చదువుతూ ఉండేదానిని ఎలా చెప్పాలో నేర్చుకుందాం. నాతో పాటు వారలు చెప్పండి, లైక్ చేయడం మర్చిపోకండి. నేను చదువుతూ ఉండేవాణ్ణి, मैं पढ़ता रहता था. నేను చదువుతూ ఉండేదాన్ని, मैं पढ़ती रहती थी. పుల్లింగ స్త్రీలింగం కర్తని బట్టి క్రియ ఎండ్ అవ్వాలి. నువ్వు చదువుతూ ఉండేదానివి, तुम पढ़ती रहती थी. అతను చదువుతూ ఉండేవాడు, वह पढ़ता रहता था. ఆమె చదువుతూ ఉండేది, वह पढ़ती रहती थी. మేము చదువుతూ ఉండేవాళ్ళము, हम पढ़ते रहते थे.
आप पढ़ते रहते थे మీరు చదువుతూ ఉండేవారు. వాళ్ళు చదువుతూ ఉండేవారు. వే పढ़ते रहते थे. సీత చదువుతూ ఉండేది. సీత పढ़ती रहती थी. కాన అనేటువంటి క్రియతోటి భూతకాలంలో ఏదైనా పని చేస్తూ ఉండేవాడిని, ఉండేదానిని, ఉండేవాళ్ళము అలాంటి క్రియాపదాలు నేర్చుకుందాం. నేను తింటూ ఉండేవాణ్ణి. మే ఖాతా రెహతా థా. మీరు ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టొచ్చు. ఓకే, నేను ఎప్పుడూ తింటూ ఉండేవాడిని, నేను ఎప్పుడు బిర్యానీ తింటూ ఉండేవాడిని, అలా ఏదైనా మీరు ఆబ్జెక్ట్ ని పెట్టవచ్చు. నేను తింటూ ఉండేదాన్ని. मैं खाती रहती थी. నువ్వు తింటూ ఉండేవాడివి. तुम खाते रहते थे. నువ్వు తింటూ ఉండేదానివి. तुम खाती रहती थी. అతను తింటూ ఉండేవాడు. वह खाता रहता था. ఆమె తింటూ ఉండేది. वह खाती रहती थी. మేము తింటూ ఉండేవాళ్ళము. हम खाते रहते थे. కర్తను బట్టి క్రియ ఎండ్ అవ్వాలి. ఇక్కడ హమ్ అంటే అందరూ మెస్కులేన్ పుల్లింగం అయి ఉంటుంది, లేదా పుల్లింగ స్త్రీలింగ కలిపి ఉన్నప్పుడు కూడా పుల్లింగ బహువచనాన్ని మాత్రమే మనం ఉపయోగించాలి. మీరు తింటూ ఉండేవారు. ఆప్ ఖాతే రహతే థే. వాళ్ళు తింటూ ఉండేవారు. వే ఖాతే రహతే థే. సీత తింటూ ఉండేది. సీత ఖాతీ రహతీ థీ. ఖేలిన అనే క్రియాపదంతో నేర్చుకుందాము. నాతో పాటు మీరు వారలు చెప్పండి. లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఆడుతూ ఉండేవాణ్ణి. मैं खेलता रहता था. నేను ఆడుతూ ఉండేదాన్ని. मैं खेलती रहती थी. నువ్వు ఆడుతూ ఉండేవాడివి. तुम खेलते रहते थे. నువ్వు ఆడుతూ ఉండేదానివి. तुम खेलती रहती थी. అతను ఆడుతూ ఉండేవాడు. वह खेलता रहता था. ఆమె ఆడుతూ ఉండేది. वह खेलती रहती थी. మేము ఆడుతూ ఉండేవాళ్ళం. हम खेलते रहते थे. మీరు ఆడుతూ ఉండేవారు. आप खेलते रहते थे. వాళ్ళు ఆడుతూ ఉండేవారు. वे खेलते रहते थे. సీత ఆడుతూ ఉండేది. సీత खेलती रहती थी. పాడడం అనేటువంటి క్రియాపదంతో ఇప్పుడు నేర్చుకుందాము. నేను పాడుతూ ఉండేవాణ్ణి. मैं गाता रहता था. నేను పాడుతూ ఉండేదాన్ని. मैं गाती रहती थी. నువ్వు పాడుతూ ఉండేవాడివి. तुम गाते रहते थे. అది తుమ్ అనే పర్సన్ స్త్రీలింగం అయితే
तुम गाती रहती थी. అతను పాడుతూ ఉండేవాడు. वह गाता रहता था. ఆమె పాడుతూ ఉండేది. वह गाती रहती थी. ఆమె పాడుతూ ఉండేది. మేము పాడుతూ ఉండేవాళ్ళం. हम गाते रहते थे. మీరు పాడుతూ ఉండేవారు. आप गाते रहते थे. వాళ్ళు పాడుతూ ఉండేవారు. वे गाते रहते थे. సీత పాడుతూ ఉండేది. సీత గాతి रहती थी. ఇలా ఏదైనా ఒక పని గతంలో చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేదానిని అని చెప్పాలి అన్నప్పుడు మన వర్తమాన కాలంలో నేర్చుకున్నటువంటి వాక్యాలకి తా, తే, తి అనేటువంటి భూతకాల సహాయక క్రియలను జోడిస్తే సరిపోతుంది. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.